హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన టైంని, మన శ్రమని, మన మనీని అయితే సేవ్ చేసుకో. ఫస్ట్ టిప్ని అయితే చూస్తున్నాం. ప్రతి ఒక్కరి ఇళ్లలో పెరుగు వేసుకున్నప్పుడు ఇలా గిన్నెలో అడుగును కొంచెం ఉంటుంది కదా, దీన్ని కూడా పడేయకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామండి. దానిలో ఒక స్పూన్ శనగపిండి వేసుకున్నాను, దానిలో ఒక స్పూను బియ్యం పిండి కూడా వేసుకున్నాను, కొంచెం అంటే కొంచెం వాటర్ పోసేసుకున్నాను. దీన్ని ఫేస్ ప్యాక్గా యూజ్ చేసుకోవచ్చు. మనం పార్లర్స్కి వెళ్ళి బయట వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఇలాంటి న్యాచురల్ రెమెడీ, హోమ్ మేడ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉండి మీకు ఖచ్చితమైన స్కిన్ గ్లోయింగ్ కంపల్సరీ ఉంటుందండి. స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది అప్లై చేసుకొని ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసేసుకోండి. మీరు ఖచ్చితంగా మీ ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, గ్లోయింగ్గా కూడా ఉంటుంది. ఐ హోప్ ఆ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ధూప్ స్టిక్ ఉంటుంది కదండి. ధూప్ స్టిక్ని ఇలా కొంచెం వెలిగించుకున్న తర్వాత మన చిన్నులపాయలు ఉంటాం కదా, చిన్నులపాయలు ఒలిసిన తొక్కలు ఉంటాయి కదా, దానిపైన వేసేసేయండి. దీన్ని మనం పడుకునే ఏ రూమ్లో అయితే పడుకుంటున్నామో పడుకునే ముందు అరగంట ముందు పెట్టేసేయండి. ఈ పొగ వచ్చేలాగా ఆ పొగ పైన ఈ చిన్నులపాయలు అనేవి తొక్కలు వేసేసేయండి. మీకు దోమ అనేది రానేరదు. అరగంట ముందు వెళ్ళి పెట్టండి. అరగంట తర్వాత మీరు వెళ్ళి పడుకుని ఒక్క దోమ కూడా ఉండదు. ఆ టిప్ ట్రై చేయండి, బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ధనియాలు తీసుకొచ్చుకున్నప్పుడు బాగుంటాయి, కానీ కొన్ని రోజులు అయిపోగానే ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ కొంచెం స్మెల్ అనేది మారుతూ ఉంటుంది. తీసుకొచ్చినప్పుడు బాగా ఫ్రెష్గా ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ మీరు 6 months తర్వాత తీసుకున్నా సరే ఎలాంటి స్మెల్లో చేంజ్ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. రాక్ సాల్ట్ ఉంటుంది కదా, గళ్ళుప్పు, ఆ గళ్ళుప్పుని ధనియాల్లో 6 నెలల తర్వాత అయినా సరే ఎలాంటి మార్పు అనేది ఉండండి. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు బాగా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు ఉన్న వాళ్ళకి ది బెస్ట్ టిప్ అండి. పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు ఉన్నారు, ఆడుతా దీన్ని ఎక్కువ ప్రెస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది కదండి, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. యూజ్ అంత రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ ప్రెస్ చేసి దగ్గర పెట్టారు అంటే మనం ప్రెస్ చేసిన ప్రెస్సర్ కొంచెం చూసారా ఎంత అమౌంట్ కావాలో మనకి అంతే అమౌంట్ పడుతుందండి. పిల్లలు మనం ఎక్కువ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ దానికి లోపలికి పెట్టలేమండి. అలాంటప్పుడు పిల్లలు చెప్పినా కూడా వినరు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. వాళ్ళు ఎక్కువ ఎంత ప్రెస్ చేసినా కానివ్వండి తక్కువ అమౌంట్ వస్తుంది, కానీ ఎక్కువ అమౌంట్ రానే రాదు. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వేరుశనగ పప్పుని ఇలా తొక్క తీసుకోవాలంటే చాలా పెద్ద పని అండి, ఎందుకంటే అది కింద పడిపోతుంది, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి. అలా కాకుండా సింపుల్ ప్రాసెస్, ఒక 2-3 minutes ఇలా ప్రెస్ చేస్తే చాలా ఎక్కువ ప్రెస్ చేయాల్సిన పని కూడా లేదండి. అంటే నెట్ కవర్స్ అయితే మనకు వస్తూనే ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు కొన్నప్పుడు, లేదంటే ఆనియన్స్ కొన్నప్పుడు, ఫ్రూట్స్ కొన్నప్పుడు, అలాంటి దానిలో వేసేసి ఒక 2-3 minutes ఇలా అంటే చాలండి. ఆ సన్నది పొట్టు ఏదైతుందో అది ప్లేట్లో పడిపోతుంది. పెద్దదాన్ని అయితే మనం ఈజీగా తీసి పడేయచ్చండి. చూసారా 2 minutesలో వెంటనే అయిపోయిందండి, రెడీ. మన తొక్కలు అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఈ టిప్ కూడా ట్రై చేయండి మీకు అవసరమైతే. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బాత్రూంలో ట్యాప్స్ అయితే నిజంగా చాలా ఎంత మనం క్లీన్ చేసినా కానివ్వండి కొంచెం వాటర్ పడుతూ ఉంటాయి కదా రెగ్యులర్గా, అలాంటప్పుడు వాటర్ మార్కులు కనిపిస్తుంటే కొంచెం జిడ్డుగా ఉన్నప్పుడు గోధుమ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి దానిపైన వేసి నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని కొత్తది ఏం అవసరం లేదు. మనం లెమన్ వాటర్ తాగిన తర్వాత చెక్క ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత ఆ చెక్కను తీసుకొని దీనిపై రుద్దేసి నీట్గా మీరు ముందు ఒకసారి బిఫోర్ ఒకసారి ప్లస్ క్లీన్ చేసిన తర్వాత ట్యాప్ని చూడండి చాలా నీట్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక స్పూన్ నేను పసుపు తీసుకున్నాను, దానిలో కొంచెం కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనె ఉంటుంది కదా, ఈ రెండిట్లో తీసుకోండి. ఈ రెండిట్లో ఒకదాన్ని అయితే తీసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు ప్యాన్ పైన పెట్టుకునేటప్పుడు ప్యాను వేడి చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసాం. ఒక 2 minutes వేడి చేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇలా ఒక్కసారి వేడి చేసుకొని శానిటరీ ప్యాడ్ ఉంటుంది కదా ఒకసారి వేడి చేసేసండి. అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమేనండి. తర్వాత ఈ ఆయిల్ పసుపు మనం ముందుగానే కలిపి పెట్టేసుకొని దానిలో కూడా ఒక 2 minutes అలా వేడి చేస్తే సరిపోతుందండి. శానిటరీ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ శానిటరీ ప్యాడ్ పైన మనం ముందుగానే ఇలా వేడి చేసుకున్నటువంటి పసుపు ఆయిల్ని రెండింటిని అప్లై చేసుకొని దీన్ని దేనికి ఉపయోగానికి ఇస్తున్నాం అనుకుంటున్నారు, ఖచ్చితంగా రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుందండి. పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి కొన్నిసార్లు మజిల్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం బెసకడం అంటారు కదండి, ఆ గిలకలు అనేవి బాగా నొప్పేస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే మీరు ట్రైని ఖచ్చితంగా వర్క్ అవుతుంది. పిల్లలు కూడా అందులో సమ్మర్ వచ్చేసింది కాబట్టి అసలు వాళ్ళకి అటు ఇటు తిరుగుతూనే ఉంటారండి కంటిన్యూస్. ఎక్కడొకసారి
కాళ్ళు నొప్పులు అంటూ ఉంటారు, బెసుకుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇది కట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి. మీకు యాంటీబయాటిక్ తెలుసు కదా, కొబ్బరి నూనె వేడి చేసాం కాబట్టి ఆ పెయిన్స్ అనేవి అసలు లేకుండానే ఉంటుంది. మేము పిల్లలకే కదండి, పెద్దవాళ్ళకు కూడా ఎక్కడైతే మజిల్ పెయిన్ ఉంటుందో లేదా మజిల్ పట్టేసినట్లు ఉంటుందో అలాంటి దగ్గర ఇది కట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్తో తీసేయండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. కర్చీఫ్ని పెట్టి కట్టేసేయండి, అది అటు ఇటు కదలకుండా అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఏది మీకు బాగా నచ్చిందన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్ ఉంచుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. రేపటి మంచి వీడియోస్ తోటి మంచి టిప్స్ తోటి మళ్ళీ కలుద్దామండి. అంతవరకు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ.